విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం మరోసారి రాజకీయ మాటల యుద్ధానికి తెరతీసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ నాయకుల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ విషయంలో సలహాలుంటే ఇవ్వాలని, రాజకీయం చేయొద్దని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ తమకు సెంటిమెంట్ అని, ఖచ్చితంగా కాపాడుకుంటామని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మరి మొన్నే ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ దయతో, అంటే ఎందుకు దయతో అంటున్నానంటే మేము క్యాండిడేట్ పెట్టకపోవడం వల్ల గెలిచిన ఒక సీనియర్ నాయకులు, అలాగే మొన్నే జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి, మాజీ మంత్రి, ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వ్యాఖ్యానాలు దాని మీద మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది. నేను వాళ్ళందరికీ కూడా తెలియజేసేది ఒకటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు, అది ఒక అభిమానం, అది ఒక తెలుగులో వచ్చిన పరిశ్రమ కాదు. అది ఎంతోమంది ప్రాణత్యాగం చేసింది. అందుకే తెలుగువాడి గుండె చప్పుడుగా దాన్ని మేము భావించడం జరిగింది. ఆ రోజు నేను రాజీనామా చేసినా కానీ, మన పల్లా శ్రీనివాస్ గారు ఆమె నిరాహారదీక్ష చేసినా కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మ్యాంగనీస్ ఓరు గల్లు ఎక్స్టెండ్ చేయడం కానీ, మరి సాక్షాత్తు స్టీల్ మినిస్టర్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి మొత్తం ఆయన్ని విజిట్ చేయించి ఆయనతో కూడా ఒక స్పష్టమైన హామీ ఇప్పించడం కానీ, ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన దీంతో వైఖరితోటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఈరోజు కోడికి గుడ్డుకి తేడా తెలియని మనుషులు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారో, ఏమి చెప్తున్నారో, లేకపోతే ఏంటో అర్థం కాని వ్యక్తులు కూడా ఈరోజు ఈ పార్టీల వైఖరి గురించి, లేకపోతే మా యొక్క వైఫల్యాల గురించి ఒక అడుగు ముందుకేసి వాళ్ళు అన్నారు. నేనేదో రాజీనామా చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకోవాలని ట్రై చేశాను. వాళ్ళకి అంత అజ్ఞానంగా ఉన్నారు వాళ్ళు. నేను రాజీనామా చేసిన 3 సంవత్సరాల పాటు ఆ రాజీనామా మీద ఉలకలేదు, పలకలేదు. నేను స్వయంగా స్పీకర్ని కలిసి రాజీనామా ఆమోదించమని చెప్పాను. స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చాను. ఎంటీ లెటర్ మీద సంతకం పెట్టి స్పీకర్కి అడ్రస్ చేస్తూ, మీకు ఏదన్నా దీంట్లో నిబంధనలు అడ్డు వస్తుంటే ఏ ఫార్మెట్లో కావాలో ఆ ఫార్మెట్ రాసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. స్వయంగా ఆయన